వాళ్ళని పోనీ వాళ్ళని పోనీ వాళ్ళని పోనీ వాళ్ళని పోనీ వాళ్ళని పోనీ వాళ్ళని పోనీ వరదొద్దు వరద నాకు భయం అవుతుంది వరదొద్దు వరద నాకు భయం అవుతుంది యాక్చువల్గా మేము నందుతో నైట్ అవుట్కి పోయినాం అనమాట. సో ఏదో అనుకుంటే ఏదో జరిగింది. సో గైస్ వీడియో మొత్తం చూడండి, ఎండింగ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ నాయక్ గారి పిల్ల నందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నాయక్ గారి పిల్ల నందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ గైస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ మనం 200K దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 200K రీచ్ అయిపోదాం. అండ్ మనకైతే 200K ఫ్యామిలీ అయితే తొందరలో కాబోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే నాకు సపోర్ట్ చేసిర్రో వర్స్ట్ సిచ్యువేషన్లో కానీ అండ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్లో కానీ ఎవరైతే నాకు సపోర్ట్ చేసిర్రో లవ్ యూ ఆల్ గైస్. అంతే సపోర్ట్ చేయండి అండ్ మనం జల్దీ 500Kకి రీచ్ అయిపోదాం. అండ్ గైస్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మర్చిపోకండి, ఓకేనా? లెట్స్ గో. నందు ఓ నందు. సో నందుకి గైస్ ఈరోజు నందుకి నైట్ అవుట్ తీసుకోబోతున్నా అనమాట. నైట్ అవుట్ తీసుకోబోతలే, నైట్ అవుట్ కాదు, నైట్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం మనం. నైట్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం మనం. నైట్ అవుట్ అంటే మొత్తం గైస్ నైట్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నామంట. చిన్నందు అంతే ఎటైనా పోదామా? నేను చూస్తున్నా ఇక్కడ ఏముంది అని. నియర్ బై ఏమన్నా ఓయోలు ఉంటే చూడు, చంప వాళ్ళ పడతా అంటే. నేను అట్లా కాదు, ఓయోల పక్కన టిఫిన్స్ బండ్లు ఉంటాయి నందు, వాళ్ళు పెడతారు కాబట్టి అడిగిన. ఊకోనందు అమ్మా, నేను ఎట్లాంటి కనపడుతున్నాను నీకు నైట్ టైం ఎడికన్నా అంటే తీసుకుపోతున్నామో. ఓయో 1700-2000 ఉంటుంది నందు. ఏడన్నా ఓయో 1700-2000 ఉంటుంది నందు. ఏడన్నా చిటికలే అంత గలీజ్ గా మాట్లాడకు. తీసుకోపోతే తీసుకోపో, లేకపోతే తీసుకోపోకు. నేను ఏమంటున్నాను ఇప్పుడు? నేను ఇప్పుడు ఏమన్నా చెప్పు. చూసా ఇట్లా చెప్తున్నాను, హీరో జైసా. సో గైస్ ఈరోజు నైట్ అవుట్ అనమాట, ఎంజాయింగ్ గైస్. ఈరోజు ఎంజాయింగ్ అనమాట. ఎంజాయ్ పండగ అబ్బా ఆరు మాట్లాడి వస్తలే రావట్లేదు. నువ్వు పక్కన కూర్చుంటే గైస్ యాక్చువల్ గా ఈ సీట్ చాలా ఇష్టమైన సీట్. ఇప్పుడు ఈ రోజు నుంచి నాకు ఎంత ఇష్టమైన సీట్ అంటే దీని మీద ఎవరిని కూర్చొని అనమాట, ఓన్లీ ఒక్కరిని తప్ప. ఇదే మాట మీద ఓన్లీ నీకే సార్ నందు ఈ సీటు ఈ రోజు నుంచి. నిజంగా జోక్ కాదు నందు. ఒకటి అడుగుతా చెప్తావా నందు? ఒకటి అడుగుతా చెప్తావా? చెప్పు. ఇప్పుడు నిజంగా దయంగా అనిపించాలా? నిన్ను పట్టుకోవాలి. ఎట్లుంటది? నన్ను పట్టుకోవాలా? నా పక్కనే దయ్యం కూర్చున్న రాతికి కనపడ్డం ఎందుకు చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. నా పక్కనే ఉన్న దయాన్ని పెట్టుకొని నిన్ను చూసి పారిపోతుంది. నేను ఒకటే అంట, ఓ అమ్మా ఇన్ని రోజులు నా పక్కనే తిరుగుతూనే భయపడలే, నువ్వు వచ్చి ఒకసారి ఎవరికి భయపడతావు అని చెప్తా. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నావు కదా దయ్యం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పాటలు పెట్టుకుందాం. పాటలు సరే నేను పాడతా, నువ్వు విను మంచిగా. సరే. కాటుకక్కలు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. లైట్ చూడు ఎట్లా వస్తుంది అడిగెళ్ళి. నా ముందర నువ్వు కూడా లైట్ లెక్క వెలుగుతున్నావు, బల్బు గైస్ మొత్తానికి అయితే ఒక ప్లేస్ కి వచ్చినాము. ఒక ప్లేస్ కాదు, చార్మినార్ కి వచ్చినాం. వామ్మో, సరే చార్మినార్ కి వచ్చినాం గైస్. సో ఇక్కడ టిఫిన్ దొరుకుతుందా? ఏమేం కావాలి? ఏం తింటావు నందు? దోశ లేట్ నైట్ దోశ క్రేజీ.
అవునా చలో నందుకు దోశ అంట చూద్దాం చలో పాక మొత్తానికి అయితే ఒక టిఫిన్ సెంటర్కి వచ్చాము నైట్ అవుట్ అసలు గట్టిగా చెప్పు వినపడదు నేను చెప్తున్నా వీడియో కోసం నేను చెప్పకు సరే సరే చెప్పు చార్మినార్ లో పాయసం ఉంటది అది ఎగ్జాక్ట్ గా తెలియదు టిఫిన్ సెంటర్కి మొత్తం నాతిపల్లి పెట్టి పాయసం అంట మనకి కొంచెం పాయసం పాయసం అంటే దేంతో వేస్తారా అది పెండతో వేస్తారా గైస్ నందు ఐఫోన్ వాడుతుంది గైస్ కానీ ఐఫోన్ ఆమెది కాదు థ్యాంక్ యూ తీసుకుని వచ్చినందుకు టేస్ట్ బాగుంది నన్ను నమ్ముకుంటే ఇలాంటి కాదు ఇంకెక్కువ ఉంటుంది అందుకే యాక్సెప్ట్ చేయాలి ప్రపోజల్ కానీ దోశ బాగుంది కలర్ఫుల్ మరి మామూలు ఉండదు మనతోని బాగుందా అది కూడా ఓన్లీ ట్యాంక్స్ అయినా ఇంకేం లేదా దోశ తినిపిస్తే ట్యాంక్స్ అన్న అంటే బిర్యానీ తినిపిస్తే డైరెక్ట్ నందు అయితే తిన్నది కదా సో అడుగుదాం నందు కడుపు నిండా తిన్నవా లేదా అని సో ఇప్పుడు చిన్న ఒక టాస్క్ ఉంది నందుకి ఇప్పుడు ఆడుకుంటా మామూలు ఉండదు మనతోని ఏమంటారు భరత్ అంటే క్రేజీ భరత్ అంటే ఉత్తిగానే అన్నారు బ్రో సో ఇప్పుడు చూడు నైట్ అవుట్ జీవితంలో మర్చిపోదు ఆ నైట్ అవుట్ చేసే ఇప్పుడు ఆమెతో లోపల నుంచి వస్తారు వాళ్ళు ప్రతి ఒక్క నందు ఇద్దరు వస్తారు గైస్ చూసారా వస్తారు చూడు మాట్లాడుకుంటా రండి రండిరా నందు దోస్తు ఎట్లుంది ఎట్లా అనిపించింది దోశ బాగుంది మరి నాకు ఏం థ్యాంక్స్ చెప్పవా నాకు నేను తీసుకొచ్చినందుకు కష్టపడి థ్యాంక్ యూ చూసి బాగానే వీళ్ళు గుర్తుపట్టరు హాయ్ హాయ్ బ్రో ఎక్కడ మీరంతా కోంపల్లిలో ఎక్కడ అవునా ఓకే ఒక్క నిమిషం కాదు నందు హ్యాపీగా ఈరోజు అయితే నిద్ర వస్తుంది జల్దీ మా ఇంటికి ఏంది ఇంటికి పోదాం అన్ని నీవంతేనా నందు ఇప్పుడు పోయేది ఇంటికేగా ఎక్కడికైనా వైజాగ్ పోతున్నా ఏంది నందు ఇంత ఘోరంగా పోతున్నారు అందరూ నైట్ టైం కొంచెం అందరూ మస్తు దాగి పిచ్చా పిచ్చా ఏంది వాళ్ళని పోనీ డోర్ కొడుతున్నా ఆపనా ఎందుకు ఆపుతావు మెంటలా ఎందుకు ఆపుతావు ఆపుతాను వద్దు వరదు నాకు భయం అవుతుంది సరే ఒక్క నిమిషం ఏమైంది బ్రో మేము బాటిల్ ఏం కాలేదు బ్రో అరే ఆగు బ్రో వస్తా ఎందుకు అట్లా ఏ డార్లింగ్ ఏ బ్రో 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 లేడీస్ లేడీస్
ఎట్లా పోతారు మీరు నాకు అర్థమవుతుంది. ఆ బాటిల్ బాగా ఇస్తుంది బండిలో సరికా ఇస్తున్నాయి ఏమో ఎక్కిన అర్థమవుతుంది. ఎందుకు ఫస్ట్ బాటిల్ ఎందుకు వేస్తున్నారు? మీరేమనుకుంటే ఎవరేస్తారు? మీరు వీడియో ఆపుతారు ఆపరా ఫస్ట్ వీడియో ఆపండి. మీరు వీడియో ఆపుతారు ఆపరా ఫస్ట్ వీడియో ఆపండి. బాటిల్ ఎందుకు పడేస్తాను నాకు అర్థం కాదు. అన్న మంచి మర్యాద ఇస్తున్నా మంచి ఉంటే చెప్తున్నా. పోలీస్ స్టేషన్ ఫోటో కొట్టు. అరే వెహికల్ నెంబర్ ఫోటో కొట్టు. అరే వెహికల్ నెంబర్ ఫోటో కొట్టు. లైసెన్స్ చూపి ఫస్ట్. ఫోన్ కొట్టు బాగా ఫోన్ కొట్టు. ఫోన్ పోలీస్ ఫోన్ చేయి. వీడియో కొట్టరా వీడియో కొట్టరా ఫోటో కొట్టరా వీడియో కొట్టరా నెంబర్ ప్లేట్ తీసుకో. బాటిల్ ఓడేమన్నాడు అసలు? బాటిల్ బయటికి అరే వీడియో వేసావా? బయటికి అరే వీడియో వేసావా? ఒక్క నిమిషం ముందర మాట్లాడుతున్నాం. ఎట్లా మాట్లాడాలి? అర్థమైతే మధ్య బండి ప్లీజ్ భరత్ వెళ్ళిపోతున్నా భయం అవుతుంది. భరత్ పిఎస్ అన్నారు కదా నాకు పిఎస్ వెళ్ళిపోతున్నాడు. నందు
అందరూ మొత్తానికి వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అనమాట. సో సబ్స్క్రైబర్స్ నాకు కలిసిరు మధ్యలో టిఫిన్ తినేటప్పుడు కలిసిరు అనమాట. సో బ్రో మీరు ఎక్కడ తీసుకోవాలి అసలు నువ్వెప్పుడు మాట్లాడావు వీళ్ళందరితోనే? మనం అంత లింక్ అవుతాం అనమాట. ఫొటోస్ కూడా పెడతా, వీళ్ళతో దిగిన ఫొటోస్ కూడా నాకు పంపురే వాట్సాప్ పంపితే నేను పెడతా. నేను కొంతమంది డౌట్స్ ఉంటాయి అనమాట. ఇదంతా సడన్ గా జరిగింది గైస్. సో నందు ఎట్లా అనిపించింది? ఏ మంచిగా అనిపించలేదు. సారీ